ఆధార్ కార్డులో సవరణలు, చిన్నపిల్లలకు కొత్త ఆధార్ కార్డుల నమోదు కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నామని ఆర్డీఓ దామోదర్రావు వెల్లడించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీ వరకు 3 రోజుల పాటు ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చాలా రోజులుగా ఆధార్లో సవరణలకు అవకాశం లేని పరిస్థితుల్లో ఈ మెగా ఆధార్ క్యాంపు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో ఎంతో ముందు చూపుతో ఏజెన్సీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం, దమ్ముగూడెం, బోర్గంపాడు మండలాల ప్రజలు తమ ఆధార్ కార్డులో తప్పులున్నవారు ఈ క్యాంపు సవరణ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈరోజు భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ఆధార్ మెగా క్యాంప్కి సంబంధించి భద్రాచలం, బోర్గంపాడు, చర్ల, దమ్ముగూడెం మండలాలకు సంబంధించి ఆధార్ కార్డులో ఎవరైతే సవరణల కోసం ఇబ్బంది పడుతున్నారో ఈ 4 మండలాల వాళ్ళకి ఈరోజు, రేపు, ఎల్లుండి 14th, 15th, 16th ఈ 3 రోజులలో ఇక్కడ మనం ఆర్డీఓ ఆఫీస్లో ఇక్కడ మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు ఆధార్ దిగిన వాళ్ళు, తర్వాత 5 to 15 years ఇంతకుముందు ఆధార్ దిగి వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ అవి ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఇంకా ఎవరైనా వృద్ధులు కానీ, ఇంకా ఎవరైనా పిల్లలు ఎవరైనా ఆధార్ దిగిన వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను.